సర్వోన్నతుని దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినము లేవీ కాండము 26వ అధ్యాయం 6వ వచనం. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. ఐ విల్ గ్రాంట్ పీస్ ఇన్ ద ల్యాండ్. తుమ్హారే దేశమే సుఖ్ చౌన్ దూంగా. అయితే క్షేమము కావాల. ఎంత సంపాదించినా ఏమి క్షేమము లేకపోతే ఏం ప్రయోజనం వచ్చా? కుటుంబాల్లోనేమి, సమాజాల్లోనేమి, దేశములోనేమి క్షేమము అవసరం. వింటున్న శ్రోత, ఈ దినము నీ ఇంటిలో క్షేమము కావాలి. క్షేమము కొరకు అడుగు. అందుచేతనే కీర్తన 29:10 యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించు. ఇక్కడ సమాధానము, ఆశీర్వాదం. అదేలాగున 37:11 దీనులు భూమిని స్వతంత్రించుకో బహుక్షేమము కలిగి సుఖిస్తారట. అయితే 147:14 కీర్తన నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. నేను నివసించిన స్థలాల్లో, నీ ఇంటిలో, నీరు పొరుగు వారి మధ్య సమాధానం అవసరం. యెషయా భక్తుడు అన్నాడు 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. కొద్ది కాదు, పూర్ణమనగా 100% పాలు. అయితే హగ్గై అంటాడు, ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించెదను. సామెతలు 3 పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీ పరుండి సుఖముగా నిద్రించడం. ఈనాడు అనేక మందికి సుఖనిద్ర లేదు. సుఖనిద్ర కాదు, దేవుని వాక్యము చదవండి, ప్రార్థించండి, సుఖంగా నిద్రించండి. అయితే సోదరి సోదరుడా, ఈ దినము అయితే మీకు క్షేమము కలుగునట్లు ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా శ్రోతలందరినీ మీరు కనికరించి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో క్షేమము కలుగునట్లు కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.